ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విభిన్న ప్రతిభావంతులు ఉన్నతంగా చదువుకొని జీవితంలో స్థిరపడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం స్థానిక డిఎన్ఆర్ కళాశాల నందు పశ్చిమ గోదావరి జిల్లా విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కలెక్టర్ నాగరాణి జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఎవరికీ తీసిపోని విధంగా పారా ఒలింపిక్స్ లో సైతం అనేక మెడల్స్ ను సాధించడం జరిగిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి రామ్ కుమార్, ఎస్ఎస్ఏ పిఓ శ్యామ్ సుందర్, స్త్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, డిఎన్ఆర్ కళాశాల ప్రెసిడెంట్ జి నరసింహరాజు, సెక్రటరీ గాదిరాజు బాబు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే విభిన్న ప్రతిభావంతుల యొక్క జీవితం చాలా కష్టాలతో కూడి ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీకు సాధ్యమైనంత వరకు చదువు, ఆటపాటల్లో అన్నింటిలో కూడా ఏదైతే అవసరాలు ఉంటాయో అన్ని తీర్చడానికి ప్రభుత్వం చేసే కృషి ఎనలేనిది. ఇందాక రామ్ కుమార్ వెంకటరమణ చెప్పారు, ఒక స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ ఒక కుటుంబంలో జన్మిస్తే తల్లిదండ్రులకి చాలా ఎంతో ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఆ విధంగా భావించుకుంటే ప్రభుత్వం ఏదైతే చేయాలో అన్నీ కూడా చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇంకా అధికారుల సైడ్ నుంచి మనం చాలా గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఫిల్ చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఈరోజు క్రీడా సంబరాలు చేసుకుంటూ ఇక్కడ జమ అవ్వడం అనేది చాలా పెద్ద కష్టమైన పని అందరికీ వచ్చి. సో ఈ సందర్భాన్ని కేవలం క్రీడలకే పరిమితం చేయకుండా పిల్లలకి ఏం అవకాశాలు ఉన్నాయి, స్టూడెంట్స్ చదువులో ఏం అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాల్లో ఏమైనా అవకాశాలు ఉన్నాయి, అలాగే చిన్నగా అవేర్నెస్గా 2-3 స్టాల్స్ కూడా పెట్టుకుని మనం చెప్పించగలిగే ఉండేటట్టయితే ఇంకా చాలా బాగుండేది. నెక్స్ట్ టైం నుంచి ఎనీ మీటింగ్స్ దీనికోసం ప్రత్యేకంగా జరిపే మీటింగ్ ప్రతిదానికి కూడా మనం కేవలం ఆ ఒక్క సబ్జెక్ట్కి పరిమితం చేయకుండా 3-4 అంశాలని కూడా కవర్ చేయాలి. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు 2019 డిసెంబర్లో నేను డిఫరెంట్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్కి కమిషనర్గా ఉన్నాను. నేను అంటే చాలా తక్కువ టైం ఉన్నాను, 2 నెలలు 3 నెలలు మాత్రమే ఉన్నాను. ఆ టైంలోనే అప్పటికి చాలా రోజుల నుంచి ఈ మోటార్ సైకిల్స్, ట్రై సైకిల్స్లో మోటార్వి ఇచ్చేది పెండింగ్ ఉంది. చాలా రోజులు పెండింగ్ ఉండిపోవడం, అనుకోకుండా నన్ను వేయడంతో నన్ను వేసిన 1 మంత్కి సైకిల్స్ ఆర్డర్ అంతా కంప్లీట్ చేశాను. నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు. అప్పటికే 2-3 నెలలుగా నాకు కొంచెం ఒక హెల్త్ ఇబ్బందిలో ఉన్నాను. నేను ఒక ట్రీట్మెంట్లో ఉన్నాను. ఆ ట్రీట్మెంట్లో ఉండి కూడా నేను ఆ రోజు సీఎం గారు వస్తారని చెప్పి ఆ ప్రోగ్రామ్ అంతా కూడా మనం మున్సిపల్ స్టేడియంలో అరేంజ్ చేశాను విజయవాడలో. అప్పుడు నేను స్వయంగా కూడా అటెండ్ అయ్యాను అంటాను. అందరికీ కూడా సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ట్రై సైకిల్ స్కూటర్స్. మంగళవారం భీమవరం జువ్వలపాలెం రోడ్లోని పువ్వుల దుకాణాలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పువ్వులు కొనేందుకు పువ్వులు అడగ్గా క్యారీ బ్యాగ్లో పువ్వుల్ని వేసి ఇవ్వడంతో దుకాణ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంలో ఉండగా ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వాడుతున్నావు అని గట్టిగా నిలదీశారు. ప్లాస్టిక్ వాడినా అమ్మినా వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానా 5 సంవత్సరములు జైలు శిక్ష విధించడం జరుగుతుందని హెచ్చరించారు. తనిఖీల్లో ప్లాస్టిక్ వాడుతున్నట్లు నిర్ధారణ అయితే వారికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. వృద్ధురాలైన తల్లిని చూడని 2 కుమారుల నుండి షూరిటీ బండ్లు తీసుకుని హెచ్చరించినట్లు అత్తిలి తహసీల్దార్ దశిక వంశీ తెలిపారు. అత్తిలి మండలం తిరుపతిపురం శివారు శివపురంకు చెందిన గుడిమెట్ల సర్రమ్మను తన 2 కుమారులు చూడడం లేదంటూ అత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై అత్తిలి ఎస్ఐ పి ప్రేమరాజు, అత్తిలి తహసీల్దారు కోర్టులో కేసు దాఖలు చేయగా తహసీల్దార్ సర్రమ్మ కుమారులు కోట నాగేశ్వరరావు, సుబ్బారాయుడును పిలిపించారు. వారు తల్లిని సరిగ్గా చూసుకునేలా షూరిటీ బాండ్లు తీసుకున్నారు. అత్తిలి మండలంలోని అత్తిలి, పాలూరు గ్రామాల్లో మంగళవారం సివిల్ సప్లై డిఎం శివప్రసాద్ పర్యటించి ధాన్యం రాసులను పరిశీలించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తుఫాను ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రానున్న 3 రోజుల పాటు వరి కోతలు వాయిదా వేసుకోవాలని శివప్రసాద్ రైతులకు సూచించారు. కోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కోరారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లపై రైతులతో ఆయన చర్చించారు. డిఎం వెంట మండల వ్యవసాయ శాఖ అధికారి టీకే రాజేష్, మండల కోఆపరేటివ్ ఆఫీసర్ అరుణ్ కుమార్, రైతు సేవా కేంద్రాల ఇన్ఛార్జీలు, రైతులు ఉన్నారు. అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వారోత్సవాల సందర్భంగా శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్, తణుకు మాజీ పురపాలక సంఘ అధ్యక్షులు వంకా రాజకుమారి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యవసాయ, వాణిజ్య, సేవా రంగాల్లో ఉన్న వారికి మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఆలయ మర్యాదలతో సత్కరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ కలిసి తణుకు నియోజకవర్గంలోని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పలు ఇరిగేషన్ కు సంబంధించిన ప్రతిపాదనలిచ్చి సమస్యలు పరిష్కరించమని కోరారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గంలో ప్రధాన సమస్య సత్యవాడ మీడియం డ్రైన్ కు సంబంధించి 9.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయుట, వేల్పూరు తణుకు రోడ్లో వెంకట్రాయపురం వద్ద G&V కెనాల్ కి 4 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు కొరకు, ఇరగవరం మండలం కేఇల్లింద్రపరు, కన్నాయి కుముదవల్లి, పేకేరు, ఇరగవరం గ్రామాల్లోని 2,21 లక్షలతో రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. బాక్స్ ఇన్లెట్ నిర్మాణం చేయుట, తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో గోస్తని కాలువ ప్రధాన డ్రైన్ కు 9.40 కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మాణంని ఎమ్మెల్యే రాధాకృష్ణ కలిసి నియోజకవర్గంలోని సమస్యలను గురించి వివరించి ప్రతిపాదనలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తణుకు సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈ నెల 13న సామూహిక హనుమద్ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ తెలిపారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, హనుమద్రథము, మన్య సూక్త హోమం, సింధూరం, నాగవల్లి దళపత్రాలతో సహస్రనామార్చన, సీతారామస్వామి వారికి శాంతి కళ్యాణం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సోలార్ విద్యుత్ కొనుగోలులో అదానీ అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని, మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో చర్చించాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ అశోక వర్మకు అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కొనుగోలులో అదానీ అవినీతి చర్యలపై అమెరికా న్యాయస్థానము అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో అదానీపై చర్యలు తీసుకోవడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ దేశ ప్రతిష్టను మంటగలుపుతుందన్నారు. సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, సిపిఐ నాయకులు బొద్దాని మురళీకృష్ణ, పుట్ట అమ్మిరాజు, కొంబత్తుల రవికుమార్, పులపర్తి సత్యనారాయణ, పత్తి రాజశేఖర్, బొద్దాని కృష్ణకిషోర్, పేరుచెల్ల రాంబాబు, నాసరి గోపి, నూనె రాధాకృష్ణ తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. సిపిఐ విచారణ జరిపించాలి. అదానీ విద్యుత్ కొనుగోలుపై జరిపిన అవినీతిని, అదానీ అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీచే విచారణ, అదానీ అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీచే విచారణ. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ అదానీ సోలార్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలపైన సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని,
వీళ్ళ దేశంలోనే అట్టుడుకుపోతున్నటువంటి మణిపూర్ మారణకాండ దాదాపు ఏడాది పైగా ఇవాళ అక్కడ అనేకమైనటువంటి అకృత్యాలు, దారుణమైనటువంటి హింసాకాండ జరుగుతున్నప్పటికీ దాన్ని మారణకాండ నిలుపుదల చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి. ఇవాళ మణిపూర్ మారణకాండ పైన పార్లమెంట్లో చర్చించాలని, అలాగే రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య పేద ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు జీవించే హక్కును కోల్పోయేటువంటి పరిస్థితులు వాళ్ళ అన్ని నిత్యావసర వస్తువుల ధరలు వాళ్ళ ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. పెరుగుతున్న ధరలు నియంత్రించాలని, అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సెప్టెంబర్ 7న తణుకు జడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్ టీచర్ ఆత్మీయ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో 10వ తరగతి చదువుతున్న బి రామ్ చరణ్ వినికిడి సమస్యతో బాధపడుతున్నాడని, వినికిడి యంత్రం అవసరమని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే విభిన్న ప్రతిభావంతుల కార్యాలయానికి మాట్లాడి వినికిడి యంత్రాన్ని తెప్పించి జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా రామ్ చరణ్ కు అందజేయడం జరిగింది. బాగా చదివి 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడు కావాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తెలిపారు. తణుకు సజ్జాపురంలో గల వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో షష్ఠి ఉత్సవాల సందర్భంగా అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ బసవ రామకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్ గండి రామకృష్ణ, పట్టంశెట్టి బాపూజీ, వినుకొండ నరసింహమూర్తి, ఆకుల ప్రసాద్, గండి వెంకటేష్, ఆకుల సూరిబాబు, వినుకొండ శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సజ్జాపురం ఆదర్శ స్కూల్లో 4th క్లాస్ చదువుతున్న హాసన్ జ్ఞానప్రియ, కోర్ల మనోజ్ఞ ఏసర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన మ్యూజింగ్ రింగ్ డాన్స్ మరియు నృత్యోత్సవంలో పాల్గొని జెన్యూస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ రికార్డ్స్ లో నమోదైనందుకు ఆదర్శ స్కూల్ మేనేజ్మెంట్ ఈ విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ బసవ రామకృష్ణ, బాబు యాంటోనీ, కె శ్రీనివాస్, టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొనడం జరిగినది. బసవ రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పుడున్న రోజుల్లో విద్యకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారు. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు, యోగా, ధ్యానం వంటి వాటిలో ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. వీటి వలన విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరిగి విద్యను అభ్యసించడంలో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీలో మొన్న జరిగిన నృత్యోత్సవం అండ్ ఫ్యూజన్ డ్యాన్స్ ఆఫ్ 180 స్టూడెంట్స్ అంటే రికార్డ్స్ కోసం మరి కండక్ట్ చేయడం జరిగింది. అందులో మన విద్యార్థినులు 1 జ్ఞానప్రియ, 2 మనోజ 4th క్లాస్ వీరిద్దరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా జీనియస్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ అలాగే వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ రెండింటిలోనూ కూడా నమోదవడం జరిగింది. వాళ్ళకి ఇద్దరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం మన స్కూల్ అందరి తరఫున. అలాగే రాబోయే రోజుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంకోటి ఉంది, అందులో కూడా వీళ్ళు పాల్గొని మరి అందులో కూడా విజయం సాధించాలని
మన స్కూల్ తరఫున కోరుకుంటున్నాము. వారిద్దరికీ కూడా మన స్కూల్ తరఫున రికగ్నైజ్ చేస్తూ వారిద్దరికీ మరి జస్ట్ నిమ్మం చేస్తూ ఎక్సర్సైజులు, యోగా, ధ్యానం ఇవన్నీ ఉండాలి. ఉన్నప్పుడే మనందరం కూడా యాక్టివ్గా ఉంటాం. బాడీ యాక్టివ్గా ఉంటే ఏ పని చేసినా, అలాగే మీరు చదువులో కూడా ముందుంటారు. వేల్పూరు సాలిపేట 9వ వార్డులో పాడైపోయిన సిమెంట్ రోడ్డుకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు డిమాండ్ చేశారు. సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వార్డులో సంతకాలు సేకరించి పంచాయతీ కార్యదర్శి సుంకర రత్నమాలికకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని కార్యదర్శి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ గ్రామంలో దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు తవ్వకం పనులు చేపట్టినప్పుడు స్థానిక సాలిపేట 9వ వార్డు తిప్పవారి వీధి పోలవరపు రుద్రయ్య గారి ఇంటి ముందు ఉన్న రోడ్డు పొడవున తవ్వకం పనులు చేపట్టినప్పుడు పక్కన ఉన్న సిమెంట్ రోడ్డు కొంతమేర అధ్వానంగా తయారైందని వీరభద్రరావు తెలిపారు. దీంతో ఈ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు పలుమార్లు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడి గాయాల పాలు అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసా శ్రీనివాసరావు, శీలబోయిన వెంకట నరసింహారావు, పెన్నాడ నాగభూషణం, పర్వతం నాగవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం కత్తోపాడు, కంతేరు, రేలంగి, ఇరగవరం గ్రామాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పర్యటించారు. కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యమును కాటా వేస్తున్న వడ్ల బస్తాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. 40.6 కేజీలు మాత్రమే తూకం చూపాలన్నారు. ఎక్కువ కాటా వేసి రైతులను నష్టపరచవద్దని సూచించారు. వాతావరణం మార్పులు ఉందన్న రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యమును మిల్లులకు తరలించాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దళారుల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తే 48 గంటల్లో డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుందర్రాజు, మండల వ్యవసాయ శాఖ అధికారి వై రాఘవేంద్రరావు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.